మద్యం సేవిస్తారా మీరు? మద్యం సేవిస్తారా? సేవించాను సార్. తాగాలి తాగితే తూగాలి. మరి బయట కొంతమంది ప్రసంగాలప్పుడు అంతా కూడా బండ్ల గణేష్ ఫుల్ గా మద్యం సేవించి కిక్ కోసం బాగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు నువ్వు? ఏం మాట్లాడతారు నువ్వు? డూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. కిక్ మన బ్లడ్ లో ఉంది సార్, మధ్యలో లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? కిక్ మా బ్లడ్ లోనే ఉంది. అంటే రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి అసలు? ప్రజాసేవ చేయటం. ప్రతిసారి ప్రజాసేవ అంటారు. మరి కొత్త కొత్త అబద్ధాలు చెప్పాలా ఏందన్న? సేవ అంటే నువ్వు అడిగావు అబద్ధం చెప్పమంటావు. నేను వెళ్ళాలి, ఈ స్థాయిలో నేను ఉండాలి. ఉంటా, బ్రహ్మాండమైన స్థాయిలో ఉంటా. ఓకే, అద్భుతమైన స్థాయిలో ఉంటా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి కూడా అవుతాను అని మీ సన్నిహితుల వద్ద గట్టిగా చెప్తున్నారట. మీరు ఎవడ ఉన్న సాగుతుంది, ఎందుకులే బూత్ మాట బాగోదు. అది ఇది లేదు. ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ. మొహం పగిలిపోద్ది. మీ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ గారు ఎలా ఉన్నారు? అద్భుతం. విజయశాంతి అక్క అద్భుతం. సభా స్థలి విరిగి కింద పడింది కదా, అప్పుడు మీరు ఉన్నారా? నేను వెళ్ళలేదు సార్ ఆ రోజు. మీరు వెళ్ళలేదు? ఎన్ని ఎందుకు సార్ అవన్నీ విరగటం అయ్యా నేరమా ఘోరమా? ఏదో చిన్న ప్రమాదం జరిగితే ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా ఉన్నారు కదా ఈ రోజు. ఎవడసారి కీలకం? అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీతో ఎందుకు కూర్చోలేదు? ఏందన్నా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వేంది? నేను నాకు అంత నువ్వు నన్ను ఎక్కువ పెద్దోడిని చేయకు. నేను చిన్నాడిని రా నాయన, నీకు దండం పెడతా అన్నా.